భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన పథకాన్ని తీసుకొచ్చింది. ఏఎన్పీఎస్ వాత్సల్య పేరుతో కొత్త పథకానికి ప్రధాని మోదీ సర్కార్ శ్రీకారం చుట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధికారికంగా వాత్సల్య పథకాన్ని సెప్టెంబర్ 18న ప్రారంభించనున్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో వాత్సల్య పథకాన్ని ప్రకటించారు. ఈ మేరకు పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి సరైన పథకంగా దీన్ని ఆమె వర్ణించారు. ఈ సందర్భంగా బుధవారం రోజున పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. పెన్షన్ల నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ PFRDA, కేంద్రం ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు రేపు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం దానికి సంబంధించిన విధి విధానాలు వెల్లడిస్తారు. ఎన్పీఎస్ వాత్సల్య పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా దాదాపు 75 ప్రాంతాల్లో ఏకకాలంలో ప్రారంభించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి దేశవ్యాప్తంగా స్కీమ్ను ప్రారంభించనున్నారు. కొంతమంది బాలబాలికలకు అక్కడి వాత్సల్య ఖాతాలు తెరిచి పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ మెంబర్షిప్ కార్డులు అందజేయనున్నారు. అలాగే స్కీమ్కు సంబంధించిన ఆన్లైన్ పోర్టల్ బ్రోచర్ని కేంద్ర మంత్రి నిర్మలా ఆవిష్కరించనున్నారు. భారత పౌరులతో పాటు ఎన్ఆర్ఐలు, ఓవర్సీస్ సిటిజన్లు తమ పిల్లల పేరున వాత్సల్య ఖాతాలు ప్రారంభించవచ్చు. ఏడాదికి కనీసం 1000 జమ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. గరిష్ట పరిమితంటూ ఏమీ లేదు. ఈ పొదుపు ద్వారా తల్లిదండ్రులు పన్ను మినహాయింపు పొందవచ్చు. ప్రస్తుతం ఏటీసీ కింద లభిస్తున్న 1.5 లక్షల రూపాయల మినహాయింపునకు ఇది అదనం. సెక్షన్ 80 CCD 1B కింద 50,000 రూపాయల వరకు అదనంగా పన్ను మినహాయింపు లభిస్తుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత అప్పటి వరకు పొదుపు చేసిన సొమ్ములో 60% ఏకమొత్తంగా వెనక్కి తీసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని సాధారణ పెన్షన్ చెల్లింపుల రూపంలో ఇస్తారు. పిల్లల్లో పొదుపు, ఆర్థిక బాధ్యతలపై అవగాహన కల్పించడం ఈ పథకం ఆశయాలు అని చెప్పవచ్చు. దేశ ప్రజలకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2004లో జాతీయ పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రజలకు దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయోజనాలు, పన్ను ప్రయోజనాలు సైతం కల్పిస్తుండటంతో దీనికి ఆదరణ లభించింది. అందులో భాగంగానే ప్రస్తుతం ఎన్పీఎస్ వాత్సల్య పథకాన్ని తీసుకొస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన తదితర పథకాల తరహాలోనే దీన్ని తీసుకువస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.